దీపావళి లక్ష్మీ అమ్మవారి పూజ జంట పదాలుగా వినిపిస్తాయి మేడం. అవునమ్మా. నిజానికి లక్ష్మీ అమ్మవారు అంటేనే సంపదకు నిలయంగా, సంపద ఇచ్చే స్వరూపంగా చూస్తున్నాం కదా. అవునమ్మా. నిజంగా అంతేనా లక్ష్మీ అమ్మవారు అంటే, లేదా ఇతరత్ర వేరే అర్థాలు కూడా ఉన్నాయా ఈ లక్ష్మీ పూజకి సంబంధించి? లక్ష్మి అంటేనే సంపద. సంపద అంటే క్యాష్ ఒకటే కాదు కదా, ఆరోగ్యం సంపదే, ఐశ్వర్యం సంపదే, భోగం కూడా సంపదే. భాగ్యం ఉన్న వాళ్ళందరూ భోగం అనుభవిస్తారు నుందా? అవును, అవును, లేదు కదా. సంతానం సంపదే, విద్య సంపదే. ఇలా ఏదైతే మనకేది కావాలో అదంతా ప్లెంటీఫుల్గా, బౌంటిఫుల్గా, నిండుగా, సమస్తంగా నేను అనుభవించి ఇతరులకు ఇవ్వగలిగినంత అధికంగా ఉండడమే సంపద. అది అన్ని రకాల సంపద. అందులోనే రూపం కూడా సంపదే. అందమైన రూపం ఉండడం, లక్ష్మిలా ఉందండి అమ్మాయి అంటారు, అందంగా ఉంది, అంతే కదా. అటువంటి అన్నీ కూడా సంపదలే. అన్ని సంపదల్ని సంకేతించేది లక్ష్మీదేవి. కనుక లక్ష్మీదేవి పుట్టేటప్పుడే 8 రూపాల్లో ఆవిర్భవించింది అంటారు, అష్టలక్ష్ములుగా చెప్తారు. అందులో ఇవన్నీ ఉన్నాయి కదా, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, ఇలా ఆదిలక్ష్మి వీటన్నిటికీ మూలమైంది. ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు లక్ష్మీ పూజ లాగే కేదారేశ్వర వ్రతాలు, నోములు కూడా దీపావళితోనే స్టార్ట్ అవుతాయి. సో ముఖ్యంగా కేదారేశ్వర వ్రతం, దాని ప్రాముఖ్యత ఏంటి మేడం? అది తెలంగాణ ప్రాంతంలో, మహారాష్ట్ర ప్రాంతంలో ఇక్కడే చేస్తారమ్మా. చాలా ప్రాంతాల్లో చేసుకోరు. శివుడికి ఇష్టమైన వ్రతం అంటారా మేడం? కేదారేశ్వరుడు అంటే శివుడే కదా. కేదార్నాథ్ ఉంది కదమ్మా, ఆ కేదార్నాథ్లో ఉన్న ఈశ్వరుడు కేదారేశ్వరుడు. ఎందుకని ఈ సమయంలోనే కేదారం అంటే మాగాణి పొలం. ఓకే. వరి బాగా పండేది, మంచి వరి పండేదాన్ని కేదారాలు అంటారు, మాగాణి అంటారు. ఇప్పుడు మెట్ట పొలంలో మనకి వరి పండదు కదా, వరి పండే పొలాలు. కేదారంలో ఇప్పటికి కూడా మీకు బాస్మతి రైస్తో వండినటువంటి పరమాన్నమే దేవుడికి నివేదన చేస్తారు కదా కేదారేశ్వరంలో. అంటే వరి ధాన్యానికి ప్రాధాన్యం ఇచ్చేటటువంటి శివుడు. ఇక్కడ వరి తినేటటువంటి వాళ్ళం, వరికి ప్రాధాన్యం ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ వరిని మనకు ఆహారానికి, ధాన్యానికి, అంతటికి కూడా సంకేతంగా కేదారేశ్వరుని పూజిస్తాం. సాధారణంగా దీపావళి సమయానికి పంటలు ఇంటికి రావు కానీ పొలాలు కోతలైపోతాయి. కోతలైపోయి అక్కడ పనలు వేయడమో, పురి వేయడమో, కుప్ప వేయడం అంటారు, కుప్ప వేయడమో జరుగుతూ ఉంటుంది. కొన్ని చోట్ల ఇంటికి కూడా వస్తాయి. కనుక ఎలాగో ధాన్యం మనకు వచ్చేటటువంటి సమయం కనుక ధాన్య రూపంలో ఉన్నటువంటి శివుణ్ణి గురించి ఆరాధించుకునేటటువంటి కేదారేశ్వర వ్రతం. దీనికి సంబంధించి పార్వతికి, శివుడికి సంబంధించి ఒక కథ చెప్పుకోవడం, ఇవన్నీ మనకు ఒక వ్రతం చేస్తే కథ చెప్పుకునే అలవాటు. ఇప్పటికీ కూడా ఈ ప్రాంతంలో వాళ్ళంతా ఈరోజు కేదారేశ్వర వ్రతం చేసుకుంటారు. ఆ రోజు పగలంతా ఉపవాసం ఉంటారు, సాయంకాలం తప్పనిసరిగా వరికంకులు పెడతారు. మీరు గమనించారో లేదో తెలియదు. వీలైనన్ని కూరలు అవన్నీ చేసి అక్కడ పెడతారు. అందరికీ పెట్టిన తర్వాత వాళ్ళు తింటారు, పగలంతా ఉపవాసం ఉండి కూడా. ఐరేణి కుండలు ఉన్నవాళ్ళు కూడా ఇవాళ ఐరేణి కుండల్లో ధాన్యాలు అవి మార్చుకునేటటువంటి రోజు. అంటే ధాన్య సంపదకి సంబంధించి చేసేటటువంటి వ్రతం.